వెల్కమ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మనిషి పేరులో ఎంత పవర్ ఉంటుందో లైఫ్ అంత బాగుంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు కల్పన, KALPANA. సో కేతో ఏ పేరు స్టార్ట్ అయినా కేకి సంఖ్యాబలం 2. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, పాజిటివ్గా అందరినీ అనుకుంటా అందరినీ బాగా చూసుకుంటుంటారు. బట్ ఈ కల్పన పేరులో ఉన్న 18 నంబర్ వల్ల పెళ్ళైనాక వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. పెళ్ళయ్యే వరకు బాగున్నాను కదా, పెళ్ళైనప్పటి నుంచి ఏంది నా లైఫ్ ఇలా అయిందని అనుకునే నంబర్లో కల్పన గారు ఉన్నారు. పైగా చంద్రబాబు 2 కాబట్టి మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కొన్ని రోజులు నవ్వుతూ ఉంటే కొన్ని రోజులు బాధపడతా ఏడుస్తూ ఉండాలి. సో భర్తతో కొట్లాట్లు ఉండాలి, డిస్ప్యూట్స్. నేను కొన్ని వేల మంది కల్పనలు కరెక్ట్ ఇచ్చాను. విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక 5-6 వేల మంది కవితలకు ఇచ్చాక వాళ్ళ కాపురాలు సెట్ అయినాయి. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ నంబర్ 9966000317, 9133789199, 9133789199, 9966000317, 8688157777, 8688157777. సో మీరు పూర్తి డీటెయిల్స్ ఈ నెంబర్కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. సో వాయిస్ వీఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ ఫీజు కట్టి బుక్ చేసుకున్నప్పుడు మంచి కరెక్షన్స్ ఇచ్చి లైఫ్ లాంగ్ వీళ్ళు హ్యాపీగా ఉండేలాగా నా గైడెన్స్. సో నేను చెప్పినట్టు చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయండి. నేను చెప్పిన లక్కీ కలర్, లక్కీ నంబర్ ఫాలో అవ్వాలి. నేను అన్లక్కీ నంబర్ 6 అనుకోండి, ఫోన్ నెంబర్లో 6 పెట్టుకుంటే లక్ రాదు. ఫోన్పే, గూగుల్ పే అంతా డబ్బులు అకౌంట్లో పడాలంటే ఫోన్ ద్వారానే. 6 అన్లక్కీ అని చెప్తే మొత్తం ఫోన్ నెంబర్ కొడితే 6 ఉంటుంది. వెహికల్ నెంబర్ అన్లక్కీ 6 అంటే వెహికల్ నెంబర్ అన్నీ కొడితే వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 4 కూడుకుంటున్నారు. అది తప్పు. ఏపీ అంటే ఏపీ నుంచి కౌంట్ చేయాలి. 09 తెలంగాణ TG నుంచి కౌంట్ చేసుకోవాలి. ఆ కౌంట్లు మీకు రావు. ఆ లాస్ట్ 4 నంబర్లు కూడుకొని దానికి డబ్బులు 1000, 10,000, 1,00,000, 2,00,000 పెడుతున్నారు. దాని బదులు మన ఆఫీస్కి కాల్ చేసి ఆ స్మాల్ ఫీ కడితే మీకు ఆ లాస్ట్ 4 నంబర్లు ఏముండాలో మేము మీకు 5-10 మినిట్స్లో చెప్తాం. రోజు 20-25 మంది నా దగ్గర వెహికల్ నంబర్స్కి ఫీజు కట్టి చేయించుకుంటున్నారు. యాక్సిడెంట్ ఫ్రీగా లైఫ్ ఉంటుంది. సో టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ కల్పన. సో కల్పన పేరులో డిఫెక్ట్ ఏమంటే ఈ పేరులో 18 నంబర్ రావడం. త్రీ, 6, 14, 15, 20, 21. టోటల్ నెంబర్ 21లో ఏ 3 ఏలు పోతే 18. ఈ 18 నంబర్ ఎవరి పేరులో వచ్చినా వాళ్ళ పర్సనల్ లైఫ్ 100% పాడవుతుంది. సో 50-60% విల్ బి లీడింగ్ టు డైవర్స్. రిమైనింగ్ 20-40% కొట్టుకుంటా తిట్టుకుంటా అదే ఇంట్లో వేరే వేరే రూముల్లో కానీ ఉండే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. నేను కొన్ని వేల మంది కల్పనలు చిత్తూరులో రీసెంట్గా ఒక కల్పన, సో పెద్ద కంపెనీ బిజినెస్ ఉన్న అబ్బాయిని చేసుకుంది. వీళ్ళన్న డాక్టరు, నా కొలీగు. సో మంచిగా మ్యారేజ్ చేయడము, వాళ్ళ ఫాదర్ లేడు, బాగా గ్రాండ్గా పెళ్లి చేసి అడిగినంత డబ్బులు ఇచ్చి చేసినాడు. పెళ్ళైన 6 నెలలకే వాళ్ళ కొట్లాటలు స్టార్ట్ అయినాయి ఈ కల్పనకి వాళ్ళ భర్తకి. బేసిక్గా ఎవరడినా కూడా ఆ అమ్మాయి మంచిదని చెప్తారు, ఆ అబ్బాయి కూడా మంచివాడని చెప్తారు. ఆ అబ్బాయి కూడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, వాళ్ళ ఫాదర్ మంచి కంపెనీ పెట్టాడు, ఈ అబ్బాయి రన్ చేసుకుంటున్నాడు, ఆదాయంలో ఉంది, డబ్బు ఇబ్బందులు లేవు, కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ 18 నంబర్ ఏం చేస్తుందంటే రా నన్ను తిట్టు, రా నన్ను వచ్చి కొట్టు, ప్రకాష్ రాజ్ కొట్టు అన్నట్టు ఈ 18 నంబర్ అడిగి కొట్టించుకునే నంబర్. సో 18 నంబర్ వల్ల లైఫ్ చాలా మిజరబుల్ అయిపోయింది. 6 మంత్స్ తర్వాత అమ్మాయి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నేను ఇంక ఉండలేను, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో, నా వల్ల కాదన్నప్పుడు ఈ అబ్బాయి ఈ డాక్టర్ నాకు ఫోన్ చేసి నాకు హెల్ప్ చేయని అడిగినాం. నేను ఈ పేరులో ఒక్క లెటర్ మార్చాను. ఆ అబ్బాయి వాళ్ళ భర్త పేరు కరెక్షన్ చేసి ఇచ్చాను. వాళ్ళకి ఫోన్ అని నేను మాట్లాడినాను, వాళ్ళకి తెలిసి నేను బాగా తెలుసు వాళ్ళు.
ఇలా వాడుకో లైఫ్ బాగుంటుంది అని చెప్పాను. ఇద్దరు ఇంటికి బోర్డు పెట్టుకున్నారు, కోర్స్ రాయడం, లక్కీ స్టోన్స్ పెట్టుకున్నారు. 30-40 డేస్లో వాళ్ళు బాగా కలిసిపోయారు. ఏదన్నా సరే భర్త ఏమన్నా భార్య ఎస్, భార్య ఏం చెప్పినా భర్త ఎస్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు పుట్టారు, చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. నేను ఐ గో టు చిత్తూరు, నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా బాగున్నామన్నా నీ వల్ల. సో ఇది నా పవర్ కాదు, ఇది న్యూమరాలజీ పవర్. మీరు కరెక్ట్ పర్సన్ని మీట్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. తిరుపతిలోనే ఒక దొంగ న్యూమరాలజిస్ట్ ఉన్నాడు, మా ఇంట్లో పనిచేసాడు. రాంగ్ పెడతాడు. నా దగ్గర పని చేసిన వాళ్ళకి ఏమొస్తుంది న్యూమరాలజీ? నా దగ్గర 5 ఏళ్ళు పని చేస్తే వచ్చేస్తుందా? ఇప్పుడు నా దగ్గర 15 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అనంతపూర్లో ఒక దొంగ ఉన్నాడు, కర్నూలులో ఒకడున్నాడు. జాబ్ లేకపోతే కరెక్షన్ ఇచ్చాను. అబ్బాయి ఒక ముస్లిం గాయత్రి ఎస్టేట్లో ఆఫీస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు పెళ్లి కుదిరితే నేనే అమ్మాయికి వాడికి సెట్ చేసి ఇచ్చాను. ఒక 5 ఇయర్స్ చూస్తే ఆఫీస్ పెట్టుకొని రన్ చేస్తున్నాడు. ఏమొచ్చినా నీకు అంటే నేను బుక్స్ కొనుక్కున్నా, చదువుకున్నా. వీళ్ళు ప్రయోగాలు ప్రజల మీద చేస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారు. మనం ఫీజులు ఇచ్చి డబ్బులు అప్పులు అవ్వాల్సిందే. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవద్దండి. ఓన్లీ ఎక్స్పర్ట్స్ని మీట్ అవ్వండి. నేను 9వ క్లాస్ నుంచి నాన్నగారి దగ్గర నేర్చుకోబడి నాకు 50 ఏళ్ళు. ఆల్మోస్ట్ నాకు న్యూమరాలజీలో 37-38 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మార్కెట్లో డైరెక్ట్గా క్లయింట్స్తో 23-24 ఇయర్స్గా క్లయింట్స్తో ఉన్నాను. అందులో 10 ఏళ్ళు నాన్నకు అసిస్టెంట్గా ఉన్నాను. సో ఎక్స్పీరియన్స్ ఓన్లీ వర్క్స్ అండి. నేను నేర్చుకున్నాను. కడుపు ఆపరేషన్ ఇస్తే ఎవరు కడిపిస్తామో పోయి వాళ్ళకి ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలి. న్యూమరాలజీ మాత్రం ఎవరన్నా నేర్చుకున్నా కూడా మన పేరుని ఇచ్చేస్తాం. ఇది పేరు కాదు, మీ జీవితం అండి. జాగ్రత్తగా ఉండండి. సో ఈ కల్పనలో 18 నంబర్ వల్ల అన్వాంటెడ్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ డైవర్స్ ఉంటుంది. సో మీ పేరు కల్పన అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరము. సో స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేరుగా రావాలి అనుకుంటే ప్రతి బుధవారం మరియు ఆదివారం మణికొండలో ఉంటాను. నేరుగా వచ్చినా లేదా వీలు కాలేదు ఆన్లైన్ అపాయింట్మెంట్, 2 రిజల్ట్ సేమే. బట్ నేరుగా వచ్చే వాళ్ళకి ఒక 20 to 30 మినిట్స్ టైం ఇస్తాను. ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్లయింట్స్ని హెవీగా పెట్టుకోను. మ్యాక్సిమం 10 to 15 మెంబర్స్ ఉంటారు అంతే. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరుగుతుంది. 100% రిజల్ట్ ఓరియంటెడ్గా నేను ఎంబీబీఎస్ పక్కన పెట్టి రావడానికి కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. నేను డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, మా భార్య కూడా డాక్టరే. ఇద్దరం సివిల్ సర్జన్గా 1,80,000 జీతం జాబ్ రిజైన్ చేసి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. టు అర్న్ మనీ నేను ఎక్కడన్నా చేసుకోవచ్చు అండి. హాస్పిటల్ నేను పెట్టుకొని మా భార్యను వదిలేస్తే కూడా హాస్పిటల్లో సంపాదించి పెడుతుంది. దిస్ ఇస్ ఫర్ సర్వీస్ ఓరియంటెడ్. నేను ఫ్రీగా పెడితే లక్షల మంది వస్తారు, నేను బతకడానికి ఇబ్బంది ఉంటుంది. సో ప్రతిదానికి ఒక ఫీ ఉండాలి. నేను స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఫీజు పెట్టుకున్నాము. శాస్త్రం ప్రకారం కాంచనం కర్మ విమోచనం. ఫ్రీగా చేస్తే నాకు ఇచ్చిన దానికి జబ్బులు వస్తాయి, తీసుకున్నాక మీకు ఫలితాలు ఉండవు. సో ఇది మనసులో పెట్టుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. ప్రతి ఒక్కరు పేరులో ఏ నంబర్ ఉంది? 12వ నంబర్ ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18, 19, 27, 31, 33, 36, 57, 64 వర్స్ట్ నంబర్స్. ఇది కాకుండా 1, 6, 6, 3 ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీ లైఫ్ ధన్యం అండి. మీరు పట్టిందల్లా బంగారమే. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా 100% హీరోల నుంచి జీరోలు అయిపోతారు, పై నుంచి కింద పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండడానికి న్యూమరాలజీ ఒక ముఖ్యమైన దారి. సో నా అడ్వైస్ తీసుకోండి. సో 20 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర కరెక్షన్ తీసుకున్న అందరూ కూడా హైదరాబాద్లో రోజు కోటీశ్వర్లు, కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. సో మీ లైఫ్ బాగుండాలి. సో న్యూబార్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. న్యూబార్న్ బేబీస్కి రోజుకు 100 పేర్లు పెడుతున్నారు, 20 పేర్లు పెడుతున్నారు, 30 పేర్లు పెడుతున్నారు. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాయిస్ ఇవ్వడం లేదు. ఆ పుట్టిన డేటు టైము ప్రకారం అక్షరం చెప్తాను, పేర్లు చెప్తాను. ఇది 1 టైం ఫీ ఉంటుంది. చిన్నపిల్లలకి దోషాలు ఉంటాయి, కాంచానం కర్మ విమోచనం దోషాలు వదిలించుకోండి. ఎంతో కష్టపడి ఒక పిల్లోనో ఇద్దరు నాకు అంటున్నారు, ఆనందంగా ఫీజు ఇవ్వండి, నేను ఆనందంగా మీ కరెక్షన్స్ ఇస్తాను. బిడ్డకు 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా దీవిస్తాను, మంచి నేమ్ కరెక్షన్స్ ఇస్తాను. సో 20 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన అందరూ ఐఐటి టాపర్స్, మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, 10th ఇంటర్లో ఇచ్చినంతా ఈరోజు పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. మాట ఎనుకున్న వాళ్ళు, కోపంగా ఉన్నవాళ్ళు, తర్వాత రఫ్గా ఉన్నవాళ్ళు, తిరుక్కొని మా ఆన్సర్ ఇచ్చే వాళ్ళందరూ కూడా పేరులో మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లేదు.
చిన్న మార్పు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సో టేక్ మై అపాయింట్మెంట్. పేరులో అక్షరం మార్పు మీ జీవితాల్లో ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.